హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవిదా బ్యాంకర్స్. ఫ్రెండ్స్, ఇవాళ కరెంట్ అఫైర్స్ 24 సెప్టెంబర్ మెయిన్గా ఇది టెట్ మరియు డిఎస్సి కోసం చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ ఇది చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్: బీహార్లోని మహాత్మా గాంధీ వంతెన యొక్క అప్స్ట్రీమ్ కవరేజ్ వేను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ప్రారంభించారు. మహాత్మా గాంధీ వంతెన ఏ నదిపై నిర్మించబడింది? ఇక్కడ తెలుసుకోవాల్సింది రెండు క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. మొదటిది, ఈ మహాత్మా గాంధీ వంతెన ఎక్కడ ఉంది? బీహార్. ఇది ఏ నది పైన ఉంది? ఏ నది పైన ఉంది అని చూసినట్లయితే, ఆప్షన్ చూసినట్లయితే మహానది, గోదావరి, కావేరి, గంగా. సో ఏది ఆప్షన్ చూసినట్లయితే ఇట్స్ గంగా. గంగా పైన ఉంది. నెక్స్ట్, ఇక్కడ ఎవరు ప్రారంభించారు అనేది కూడా మనకి ముఖ్యం. సో ఎవరు ప్రారంభించారంటే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, హైవేస్ మినిస్టర్ అయిన నితిన్ గడ్కరీ దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్: టెహ్రీ సరస్సు వద్ద వాటర్ అడ్వెంచర్ స్పోర్ట్స్ కార్యకలాపాలను ప్రోత్సహించడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? టెహ్రీ సదస్సు వద్ద వాటర్ అడ్వెంచర్ స్పోర్ట్స్ కార్యకలాపాలను ప్రోత్సహించడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ చూసినట్లయితే నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్, ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్. ఇందులో కూడా గుర్తుపెట్టుకోవాల్సింది రెండు విషయాలు. సో ముందుగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది అంటే ఇట్స్ ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్. ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్తో ఒప్పందం కుదుర్చుకుంది. రెండు, టెహ్రీ సరస్సు ఎక్కడ ఉంది అనే ఛాన్స్ అయితే ఉంది కనుక ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్లో ఉంది. ఉత్తరాఖండ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్: గిరిజన స్వాతంత్ర సమరయోధుల పోరాటానికి గుర్తుగా గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎన్ని గిరిజన స్వతంత్ర సమరయోధుల సంగ్రహాలయాలను అభివృద్ధి చేస్తుంది? సో ఎన్ని చేస్తుంది అంటే ఆప్షన్ చూసినట్లయితే 3, 5, 7, 9. సో ఎన్ని చేస్తుందంటే 9 సంగ్రహాలయాలను అభివృద్ధి చేస్తూ ఉంది. ఎవరు అంటే గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్: ఈ మంత్రిత్వ శాఖ పేరు, మినిస్ట్రీ ఎవరు అంటే నాకు కమెంట్లో మీరు పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్: మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యులకు పీజీ ప్రవేశాలలో రాష్ట్రాలు రిజర్వేషన్లు ఇవ్వగలవని ఏ సంస్థ పేర్కొంది? సో రిజర్వేషన్స్ ఇక్కడ ఇవ్వగలవని ఏ సంస్థ పేర్కొంది అడుగుతున్నాడు. ఏ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, బి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, సి, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, డి, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. సో పీజీ ప్రవేశాల కోసం రిజర్వేషన్స్ ఎవరు చెప్పారంటే ఇది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా తెలియజేసిందన్నమాట. ఫిచ్ రేటింగ్ ప్రకారం 2022 ఏడాది భారత్ వృద్ధి రేటు అంచనా ఎంత ఉంది? ఇక్కడ గుర్తుంచుకోండి, 2020-21 అడగలేదు, ఏకంగా 2022 అది కూడా వృద్ధి రేటు అడుగుతున్నాడు. వృద్ధి రేటు ఎంత ఉంది అడుగుతున్నాడు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది రెండు విషయాలు. ఒకటి, ఏ సంవత్సరం అడుగుతున్నాడు. రెండు, ఎవరు అడుగుతున్నారు. ఎవరు అంటే ఇక్కడ ఫిచ్ రేటింగ్స్ అడుగుతున్నారు. సో ఫిచ్ వాళ్ళు ఎంత ఉంది అని అడిగితే 8%. 8% భారత వృద్ధి రేటు ఉంటుంది. అది కూడా 2022కి అడుగుతున్నారు, స్పెసిఫై చేస్తున్నారు. సో దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్: పంజాబ్ మరియు మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ కొత్త నిర్వాహకుడిగా ఎవరు నియమించబడ్డారు? కొత్త అడ్మినిస్ట్రేటర్గా ఎవరు నియమించబడ్డారు? పిఎంసి బ్యాంక్ అంటే పంజాబ్ మరియు మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్. ఇది ఏ షెడ్యూల్ బ్యాంకా కోఆపరేటివ్ బ్యాంకా తెలుసుకోవాలి. రీసెంట్గా ఆర్బీఐ తన షెడ్యూల్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ని కాకుండా కోఆపరేటివ్ డిస్ట్రిక్ట్ బ్యాంకులను కూడా తనలో కలుపుకుంది. అంటే ఇక నుంచి కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంగానే వర్క్ చేస్తాయి. సో ఈ పిఎంసి మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్కి నిర్వాహకుడిగా ఎవరు నియమించబడ్డారు అంటే ఏకే దాస్. నెక్స్ట్ క్వశ్చన్: భారతీయ రైల్వే తన బ్రాడ్గేజ్ మార్గాలను 100% విద్యుదీకరణను ఏ సంవత్సరానికి సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించింది?
సో ఇంక నుంచి ఇండియన్ రైల్వేస్ ఖచ్చితంగా 100% ఎలక్ట్రిఫికేషన్ జరగాలి అని ఏ ఇయర్కంతా ఏం పెట్టుకుంది అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూసినట్లయితే 2025, 2021, 2022, 2023. ఇక్కడ చూసినట్లయితే ఏ ఇయర్కంతా మేము ఎలక్ట్రిఫికేషన్ ఫిక్స్ చేస్తాము అని చెప్పిందంటే 2023కంతా ఇండియాలో ఉండే రైల్వేస్ మొత్తానికి ఎలక్ట్రిఫికేషన్ బ్రాడ్గేజ్ని చేస్తాము అంటుంది. బ్రాడ్గేజ్ ఎలక్ట్రిఫికేషన్ అంటే స్టేషన్స్లో మీకు రైలు ఆగిన తర్వాత ఎలక్ట్రిసిటీ తీసుకోవడం కోసం అని చెప్పి పైన వైర్స్ ఉంటాయి, దాని నుంచి ఎలక్ట్రిసిటీ తీసుకుంటుంది. ప్రజెంట్ అన్ని స్టేషన్లకు ఉన్నాయి కానీ ఇంకా చాలా వాటికి అలాగా చేయాల్సి ఉంది. సో 2023కంతా ఇండియాలో ఉండే అన్ని స్టేషన్స్కి ఎలక్ట్రిఫికేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, తుంజా ఎకో జనరేషన్ కోసం ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం భారతదేశ ప్రాంతీయ రాయబారిగా ఎవరు నియమించబడ్డారు? ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 2 విషయాలు. ఒకటి, దేనికోసం ఎవరు నియమించబడ్డారు అంటే ఐక్యరాజ్య సమితి ఇక్కడ నియమించింది. వారి పేరేంటి అంటే ఆప్షన్స్ చూసినట్లయితే ఖుషి చిందాలియా, బి తారిణి గాంధియా, రిధిమా పాండే, కృతికా వరాగుర్. వీరిలో ఐక్యరాజ్య సమితి ఎవరు నియమించబడ్డారంటే ఇట్స్ ఖుషి చిందాలియా నియమించబడింది. సో దేనికోసం నియమించబడ్డారంటే తుంజా ఎకో జనరేషన్ కోసం. ఇదొక ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, దానికోసం ఈమెని రీజనల్ అంబాసిడర్గా నియమించారనమాట. సో ఒకవేళ ఈ ఖుషి చిందాలియా ఇచ్చి ఏ డిస్టిక్కి చెందింది ఈమె అంటే సూరత్ డిస్టిక్కి చెందిందనమాట. నెక్స్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000లోని సెక్షన్ 69A కింద ఎన్ని చైనీస్ యాప్ను మినిస్టర్ ఆఫ్ ఐటీ నిషేధించింది అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ ఎన్ని యాప్ను నిషేధించింది అంటే 69, 65, 55, 59. మొదటిసారిగా నిషేధించింది వచ్చేసి 59. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఎన్ని యాప్లు అంటే 59. అలాగే ఏ సెక్షన్ కింద దీన్ని నిషేధించారు అంటే సెక్షన్ 69 69A కింద. తర్వాత ఏ మినిస్ట్రీ దీన్ని నిషేధించబడిందంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క పేరు అండ్ మినిస్ట్రీ పేరు ఏంటి అని నాకు కింద కమెంట్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్నోవేటివ్ చెల్లింపు పరిష్కారాలతో ఇటీవల ఏ ప్రైవేట్ రంగ బ్యాంకు సహకరించింది? యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్. ఇన్నోవేటివిటీ చెల్లింపు పరిష్కారాలతో ఇటీవల ఏ ప్రైవేట్ బ్యాంకు సహకరించింది? ఈ క్వశ్చన్కి మీరు నాకు కమెంట్లో ఆన్సర్ చేయండి. ఈ 10th క్వశ్చన్ మీకు హోంవర్క్ క్వశ్చన్, మీరు తెలుసుకొని కింద కమెంట్లో ఆన్సర్ చేయండి. అంటిల్ టేక్ కేర్, బై బై.